ఈరోజు మనం ఉదయపు రైలు ప్రయాణంలో జరిగే ఒక అద్భుతమైన, అందమైన, నిశ్శబ్ద పరిచయాన్ని విశ్లేషిద్దాం. సరే, అసలు రోజువారీ ప్రయాణాల్లో ఇలాంటి మాటలేని బంధాలు ఎలా ఏర్పడతాయో, ఆ అందమైన ఆలోచన వెనుక ఏముందో ఇప్పుడు చూద్దాం. కథ భలే ప్రశాంతంగా మొదలవుతుందండి. ఆదిత్య రోజువారీ ఉదయపు రైలు ప్రయాణంలో ఆమెను చూడటం ఒక అందమైన అలవాటుగా మారిపోయింది. ఆమె ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడలేదు. కాని వెళ్లేటప్పుడు ఇచ్చే ఆ చిన్న నవ్వు వారి మధ్య బలమైన నిశ్శబ్ద బంధాన్ని పెంచేసింది. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చిన్న పలకరింపు ఒక అలవాటుగా మారిపోయి కథలో ఒక భలే ఉత్కంఠను రేపుతుంది. అయితే ఆమె అకస్మాత్తుగా రాకపోయేసరికి ఆదిత్యలో ఏదో తెలియని శూన్యత, ఆ లోటు వారి మధ్య ఉన్న భావోద్వేగాన్ని స్పష్టంగా చూపిస్తుందే. ఈ ఊహించని దూరం కథలో పెద్ద విరామాన్ని తెచ్చింది. ఒకప్పుడు ఎంతో హాయిగా అనిపించిన ప్రయాణం ఒక్కసారిగా పూర్తిగా ఖాళీగా మారిపోయింది. అలా 3 సుదీర్ఘ రోజుల నిశ్శబ్ద విరామం తర్వాత ఆమె తిరిగి రావడం కథలోని భావోద్వేగాన్ని ఒక్కసారిగా పూర్తిగా మార్చేస్తోంది. అంతటి మౌనాన్ని వీడి మొదటిసారిగా ఆమె మాట కలపడం ఈ ప్రయాణాన్ని నిజంగా ఒక ఊహించని మలుపు తిప్పుతుంది. తనని ఎవరైనా నిజంగా మిస్సవుతారో లేదో తెలుసుకోవాలన్న ఆమె చిన్న కోరిక ఈ కథకు ఎంతో అందమైన ముగింపునిచ్చింది. చూశారా, ఇలాంటి క్షణికమైన పరిచయాల్లో కూడా మానవ బంధాలకు ఎంతటి అద్భుతమైన శక్తి దాగి ఉందో ఇది మనల్ని లోతుగా ఆలోచింపచేస్తుంది.